అరే టీఆర్పీ బద్దలైతున్నది రా, మొగోడు వస్తున్నాడు రా ఛానళ్లకు అనంట. రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు. ఏంది ఇది? మీ దగ్గర క్యాండిడేట్లే చక్కగా లేకపోయాయి. మీ కాలు మొక్కంగానే అయిపోయింది. ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వచన దొరికినట్టేనా? మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఉన్నదా, ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ఉన్నదా? వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు బేవక్కు చేసుకున్నాడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా అని అడుగుతున్నాను నేను. తెలంగాణ ఉద్యమకారులకే ఏమి దిక్కు దివాలాలే చెయ్యని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తాడు అని చెప్పి నిన్ను మూతి మీద అన్నిరు కేసీఆర్. తిప్పి మనొక 6 నెలలు ప్రభుత్వం ఉంటే ఎక్కువ అని మాట్లాడిన కడియం తీహార్లో తై తక్క కూసుంది సూడు అననే యాక్షనే వేరే ఉంటుంది మా సార్ దిగితే. నేను ఇన్స్టాగ్రామ్లో నిన్న కొన్ని రీల్స్ చూస్తున్నా. అందులో ఏమని ఉన్నదంటే, అరే టీఆర్పీ బద్దలైతున్నది రా, మొగోడు వస్తున్నాడు రా ఛానళ్లకు అనంట. కరెంటు పోగానే ఆ సినిమా వర్షంలో రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు. ఏంది ఇది? బాక్సులు బద్దలైతే అట టీఆర్పీలు వస్తాయి. కానీ కేసీఆర్ నిన్న చాలా రోజుల తర్వాత మాట్లాడిన కూడా 6,000 మంది చూసిరట. మా పోరడు చెప్తున్నాడు. 66,000 60,000 60,000 మంది చూసిరట తెలంగాణలో. నిజంగా బాక్సులు బద్దలైన టీఆర్పీ ప్రజలకు ఏం మెయిల్ చేస్తాడన్నది అవసరం లేదు బీఆర్ఎస్ వాళ్ళకు. ఓ టీఆర్పీ బద్దలైతే చాలు ఛానళ్లకు. ప్రజలకు ఏం మెయిల్ చేస్తావు అన్నది మాకు కావాలి కదా. చిత్రగుప్త కదా అడుగుతుంది. ఇప్పుడు వద్దాం. దేవుళ్ళపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు. వాహ్ వాహ్, ఏం మాట! 80,000 సాహిత్యం కనబడుతుంది. నాకు తెలిసి మన సారే ఫార్మ్ హౌస్లో కూర్చొని ఫస్ట్ రాస్తాడు వచ్చి ఇట్లా రాయండ్రి. ఆయనే మాట్లాడిన మాట అంటే ముందు ఇట్లా మొత్తం ప్రిపేర్ అవుతాడు ఆయన మంచిగా ఇట్లా అన్నీ రాసుకొని వచ్చి మాట్లాడతాడు. సరే వద్దాం. నేను చూడలే కానీ నిన్న దేవుళ్ళపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు. ఈసారి కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి ఈసారి కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు. బీజేపీకి పునాదులు లేవు. ఒక్క సీటు గెలిస్తే గొప్ప. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. హిమాచల్, కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే. ఎప్పుడు ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కారు ఖాయం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్థిరత్వం. బీజేపీతో రేవంత్ రెడ్డి లింక్పై అనుమానాలు. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించడు? మాతో టచ్లో ఉన్న ఆ నేత ఎవరు పేరు చెప్పను. ఏపీలో జగనే గెలుస్తాడని మాకు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని ఎవరు తుడిచిపెట్టలేరు. ఇదే నా పరిపాలన అంటే కేసీఆర్ రణగర్జన. వాహ్! ఫస్ట్ కేసీఆర్ని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఇవాళ కేసీఆర్ని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్, సెంటర్, ఆర్హెచ్ఎస్ అని చెప్పి పెడదాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏం మాట్లాడుతుండో చూద్దాం. ఈసారి కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. కరెక్ట్. భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా గడ్డపార దించుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 8 నుంచి 12 సీట్లు. అసలు క్యాండిడేట్లే చక్కగా లేకపోయాయి మీ దగ్గర క్యాండిడేట్లే చక్కగా లేకపోయాయి. షేవెల కాసాని గానేశ్వర్ గెలుస్తాడా? మహబూబ్నగర్లో మీ క్యాండిడేట్ ఉన్నాడా? మెదక్లా మీ రాజపుష్ప గెలుస్తాడా? మీ కాలు మొక్కంగానే అయిపోయింది. ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వచన దొరికినట్టేనా? జైరాబాద్లో బీఆర్ఎస్ ఉన్నదా? సికింద్రాబాద్లో బీఆర్ఎస్ ఉన్నదా? నిజామాబాద్లో బీఆర్ఎస్ ఉన్నదా? కరీంనగర్లో బీఆర్ఎస్ ఉన్నదా? మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఉన్నదా? ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ఉన్నదా? అంతా 8 నుంచి 12 సీట్లు గెలిచేది ఉంటే ఓ మహాత్మా, గులాబీ జాతిపిత, నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఏందనంటే, అన్ని సీట్లే గెలిచేది ఉంటే నీ కొడుకునో, మీరో, మీ అల్లుడో, మీ సడకుని కొడుకో ఎందుకు నిలబడలే? కుటుంబ పాలన అని చెప్పి గడ్డపారదించిన ప్రజలకు ప్రజలు ఇప్పుడైనా మమ్మల్ని అర్థం చేసుకుంటారేమో, మేము మా కుటుంబ పాలన చేస్తలేమని చెప్పి వెనకకు తగ్గినరా?
లేకపోతే ఒక కొత్త అహంకారానికి మళ్ళా సృష్టికర్త అవుతారా? మీ దగ్గర క్యాండిడేట్లే గతి లేకపోయా. 8 నుంచి 12 ఏ రకంగా గెలుస్తావు చెప్పు నాకు. అహంకారం. ఇప్పుడు ఇదే 8 నుంచి 12 సీట్లు నేను అన్నాడు కదా, రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? అగో చూసినావా, TV9తో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న కేసీఆర్ ఏమన్నాడంటే 8 నుంచి 12 సీట్లు అన్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈయన మాట్లాడతాడు. కాంగ్రెస్ ఓడు బీజేపీ అంటాడు, బీఆర్ఎస్ ఓడు బీజేపీ అంటాడు, మళ్ళా పోటీ మాత్రం మా ఇద్దరి మధ్యలో అంటారు. వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు బేవక్కు చేసుకున్నాడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా అని అడుగుతున్నా నేను. ఈయన ఇక మజా వస్తుంది. ఈయనన్న మాటలకే మళ్ళా నేను సపరేట్గా ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు, బీజేపీకి పునాదులు లేవు, ఒక్క సీటు గెలిస్తే గొప్ప. నీ బిడ్డను ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ. కామారెడ్డిలా నీ చితిమంట నిన్ను కాటికి పంపింది భారతీయ జనతా పార్టీ. నీ కొడుకు అహంకారాన్ని దించింది భారతీయ జనతా పార్టీ. నీ అల్లుడి పోకడం తగ్గించింది భారతీయ జనతా పార్టీ. నీ బిడ్డని లోపలేసింది ఇవాళ మందు ఆరోపణలతోనున్న ఈడీ ఏజెన్సీ. నీ అవినీతి సామ్రాజ్యానికి ఇవాళ దర్పణమై కూసుంది భారతీయ జనతా పార్టీ. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని, వర్తమాన ముఖ్యమంత్రిని హఠాసావానికి ఘటాన్ని ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ. పునాదులు లేవననక్. తెలంగాణ ప్రజలు మీ సామెత మీకే తిప్పికొట్టిరు. మాంసాహారులం అని చెప్పి బొక్కలు మెడలేసుకుంటామా, కేసీఆర్ని పెంచి పోషిస్తామా అని చెప్పి మూతిమిద్దాను నేను. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అని అన్నావు నిజాం కాలేజ్ గ్రౌండ్లా. తెలంగాణ ఉద్యమకారులకే ఏమి దిక్కు దివాలాలే చెయ్యని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తాడు అని చెప్పి నిన్ను మూతి మీద అన్నిరు కేసీఆర్. మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నారు అని చెప్పి నీ కొడుకు గాయ గత్తర చేస్తున్నాడు. ఆనాడు ఉద్యమకారులను పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులను లోపలికి తెచ్చుకొని మాట్లాడినవు చూడు, ఆనాడు యాద రాలేదా బాధ అని అడుగుతుంది చిత్రగుప్త. ఎవరికి పునాదులు లేవు. మళ్ళీ మీ పునాదులు అంత పటిష్టంగా ఉంటే మీ నాయకులు మీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇడిచిపెడుతున్నారు? నిన్నగాక మొన్న పక్కకు కూర్చున్న కాక మిమ్మల్ని కాకరి చుచ్చిపాయి కదా, సారీ కాక కాదు కేకే, పక్కకు కూర్చున్న కేకే మిమ్మల్ని మీ అహంకారాన్ని పీకే. సాహిత్యం నాకు కూడా వస్తుంది కేసీఆర్. ప్రభుత్వం గెలవంగానే తిప్పి మనకు 6 నెలలు ప్రభుత్వం ఉంటే ఎక్కువ అని మాట్లాడిన కడియం ఇవాళ బీఆర్ఎస్ని పొల్లున కడిగిపాయి. బిడ్డని తీసుకొని కాంగ్రెస్లో దుంకే. మామేయర్ అని అన్నావు. విమానం మూత మోగించి పాయ మీ మేయర్. ఇంకెవరు వేరు బీఆర్ఎస్లకి? మీ రంజిత్ రెడ్డి కోడ్లదాన దొంగ మూతి మీద దాన్నే కాంగ్రెస్లకు పోయారు. చెప్పు. నెక్స్ట్ క్రిషాంక్ పోతాడేమో నేను అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉన్నదని చెప్పనీకి ఆయన స్టేట్మెంట్ ఇట్లనే చెప్పేసిండు. హిమాచల్ కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం, ఆ వరుసల తర్వాత వంతు తెలంగాణదే. మీరు ప్రభుత్వాలు కూలగొట్టే భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ అన్న మాటనే నేను తిరిగి చెప్తున్నా. ఇవాళ నేను కొత్తగా ఏం మాట్లాడతలేను. ఇవాళ కేసీఆర్ అన్న మాటనే నేను తిరిగి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేస్తుంది. ధర్మసత్రం ఓపెన్ చేయలేడ, ప్రేమే మార్గం సేవే లక్ష్యం అని చెప్పనీకే. వెనుకటికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలగొట్టలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూలగొట్టే ప్రయత్నం చేస్తలేదా? ప్రభుత్వాలు
అడ్డమైన ప్రభుత్వాలను గులగొట్టుడు తప్పెందుకు అవుతుంది అని నేను అడుగుతున్నాను. బీజేపీతో రేవంత్ రెడ్డి లింక్పై అనుమానాలు, మళ్ళీ ప్రూఫ్లు పెట్టు కదా కేసీఆర్. మాతో టచ్లో ఉన్న ఆ నేత పేరు చెప్పను, ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఏపీలో జగనే గెలుస్తాడు, వేణుస్వామి తర్వాత నువ్వే ఇక భవిష్యవాణి చెప్పుట్లా. ఆయన దొడ్డుకు ఇట్లా ఉంటాడు, మీరు సన్నగా ఉన్నారు, మంచిగున్నది మీ డెడ్లీ కాంబినేషన్. అది అతివృష్టి, ఇది అనావృష్టి. మంచిగున్నది మీ ఇద్దరిది కాంబినేషన్, పక్కకు కూర్చోబెట్టుకో. మళ్ళేదో నిన్న మాట్లాడిండు వేణుస్వామి, ఎవరిదో అన్నాడు, రాహుల్ గాంధీకి అయోగ్యం లేదండి. ఆ కాన్ఫిడెన్స్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు ఉన్న కళ్ళ కింద అద్దాలు పెట్టుకొని మాట్లాడతాడు వేణుస్వామి. నిజంగా చుమ్మేశ్వర్ గున్న మామిడి అని సాంగ్ గుర్తొస్తుంది నాకు ఆయన చూస్తే. మరి మిమ్మల్ని చూస్తే ఏం పాట యాద రావాలి కేసీఆర్ సార్? క్యావ్ 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 కాకి ముక్కలు రొట్టెప్పి ముక్కలు ఇవే ఉంటాయి మీకు. కరెక్ట్ సెట్ అయ్యారు భవిష్యవాణి చెప్పనీకే మీరు. ఆయన బీఆర్ఎస్ పార్టీని ఎవరు తుడిచిపెట్టలేరు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా. దేశ్ కనేత కేసీఆర్ అన్నారు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి కాడాగిపోతావు. కలల గనుట్ల కూడా కకృతి ఎందుకు కేసీఆర్? దేశ్ కనేత అంటారు కదా. రాజకీయ వారసులు ఎవరు అంటే రాజకీయ వారసులు ఎవరు లేరు, కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటారు. నేను నేర్పిస్తా, వాళ్ళు తీసుకోవాలి. అవు మా పోరాడు మంచిగా. రాజకీయ వారసులు ఎవరు లేరని చెప్పి మీ కొడుకు నోట్లో మన్ను కొట్టిను. ఇంటికి పోయినాక మళ్ళీ నూకగల ఇంకో తుట్టిపోక్కి ఇరుతుంది. అది చెన్నిసార్లు గెలిచిండు, రాముడు ఇచ్చారు గెలిచిండు, వాళ్ళు నేర్చుకోవాలి. ఏమన్నా వచ్చింది వారసులు లేరు బీఆర్ఎస్లో, కానీ నలుగురికి మాత్రం టికెట్ ఇస్తారు. ఆయన వండుకుంటాడు, కౌబాయ్ టోపీ పెట్టుకొని కేవలం కాళేశ్వరంకి ఇట్లా ఒక సుడిగాలి పర్యటన చేసి వస్తాడు. కొడుకు ఇనాగ్రేట్ చేస్తుంటే చేసిండా రామ్? చేసిండు. కొడుకు ప్రేమ కోసం అల్లుడిని దూరం పెట్టిండు, ఇవాళ అల్లుడు గోతులు తవ్వుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? కరెంటుపై నేను చెప్పింది నిజమైతేనే ఈ ఎన్నికల్లో మాకు ఓటేయండి. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నోబడీ కెన్ వైప్ ఇట్. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారా? ఇది సాధ్యమేనా? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణను తీసేయాల్సిందే. ఇవాళ తెలంగాణ మీద ఉన్న ప్రేమ మీ ఫాఫం ఫండింది. మీ ఫాఫం ఫండి తెలంగాణ జాతిపిత అని చెప్పి చెప్పుకున్నావు. కానీ నీ ఆఖరికి ఏం చేసిర్రు తెలంగాణ ప్రజలు? ఒకసారి యాద్ చేసుకో. లిక్కర్ స్కామ్, మోదీ పొలిటికల్ స్కీమ్. కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది. నువ్వు మన్నున పుట్టిన పద్మము, నీ బిడ్డే కడిగిన ముత్యము. మళ్ళీ నీ కొడుకేంది? నాకు మాట వచ్చింది, అది చెప్పంటావా మళ్ళా? కాంగ్రెస్ మేనిఫెస్టో పాకిస్తాన్లో ఎలక్షన్లు గెలవడానికి పనికొస్తుంది అని అంటే 88% ఎస్ అని అన్నారట. భారీగా అప్పులు చేస్తామన్నది పిచ్చివాదన. సంపన్న అమెరికాకు అత్యధికంగా అప్పులు. ఎవరు దొర, ఎవరిది దొర పాలన? మోదీ మాది మానవనీయం, కాంగ్రెస్ది దొరతనం. నేను ఇంజనీర్ని కాదు, నా భాష తెలియదు. నేను ఇంజనీర్ని కాదు, ఆ భాష తెలియదు. తెలంగాణ కోసం రీడిజైన్కు సలహాలు ఇచ్చిన. ఫోన్ ట్యాపింగ్పై 3rd క్లాస్ ఆరోపణలు. నిఘా వ్యవహారాలతో సీఎంకు ఏం పని? రాజకీయాల్లో వారసుడిని నిర్ణయించలేం, అసెంబ్లీకి వెళ్తా, సర్కారును నిలదీస్తా. కేసీఆర్. నేను రాసి పెట్టుకో, కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. రాసి పెట్టుకో, అసెంబ్లీలో ప్రెస్ మీట్. ఇప్పుడు కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని, అన్నా నువ్వు రావా, నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి అమ్మాడి ఆడించేస్తా కబడ్డీ, తీహార్లో తై తక్క కూసుంది సూడు అననే ఆ పాటకు మీరు పోతే ఏడ ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు అని చెప్పి బాధపడి మీరు ఆడుతున్న ఆటకంలో కేటీఆర్ని ఒక బూటకం చేసి కేటీఆర్ని అటు ఇటు దింపుకుంటా ఎలక్షన్ ప్రచారంలో ఏడ కనబడకుండా మీరు ఎలక్షన్లలో ఉండాలా. కాబట్టి కేటీఆర్ వస్తే ఏడ అహంకారపు ధోరణి మళ్ళీ స్టార్ట్ అవుతుందో, ఫ్రస్ట్రేషన్లో మీ ఓడు ఏం మాట్లాడుతాడో మీకు తెలియక
మీరు ఎంచుకున్న స్ట్రాటజీ ద ఫేస్ ఆఫ్ ద పింక్ పార్టీ అగైన్ షుడ్ బి వెస్టెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కేసీఆర్. దాని తప్ప ఇంకేం లేదా. అదేమో అన్నావు, ఫోన్ ట్యాపింగ్లో 3rd క్లాస్ ఆరోపణలు, నిఘా వ్యవహారాలతో సీఎంకి ఏం పని? మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఒక 3rd క్లాస్ ఆరోపణ అయితే హార్డ్ డిస్కులు ఎందుకు కాలబెట్టిండ్రు, ఎందుకు ధ్వంసం చేయించినావు? అట్లనే ఉంచేది ఉండే కదా. నిఘా వ్యవహారాలతో నీకేం పని అని అంటే మళ్ళీ ప్రణీత్ రావు ఇలా ఎక్సెట్రా మంది మీకు అప్రూవర్గా మారుతున్నారు. మీకేం పని ఉండే? సంసారు మాటలు మాట్లాడుతావు కేసీఆర్. మీరు నిజంగా ఏం కోల్పోయారో ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. జనం లేక సీఎం సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. కాకా బాకా మీడియాది వికృతం, కాంగ్రెస్ని అజ్ఞానంతో కూడిన బోగస్ శ్వేతపత్రాలు, కరెంట్ కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీది తప్పుడు ప్రచారం, దద్దమ్మలకు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియదు, మేడిగడ్డ లేకున్నా వానాకాలంలో నీళ్లను ఎత్తిపోయొచ్చు, ఉన్నవి వాడుకోలేని అవివేక అర్భక ప్రభుత్వం ఇది, కేసీఆర్ను బద్నాం చేయాలనే తప్ప సర్కార్కు తెలివి వేరేది లేదు, ఎల్ఎన్టీ రిపేర్ చేస్తామన్నా ప్రభుత్వం వద్దంటున్నది, టెయిల్ పాండ్ నుంచి ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దిక్కు లేదు, ప్రజాపాలనలో అసెంబ్లీ ముందు గ్రిల్స్ ఎందుకు వచ్చినాయి? ప్రజాపాలనలో అసెంబ్లీ ముందు గ్రిల్స్ ఎందుకు వచ్చినాయి? వెనకటికి మీరు అసెంబ్లీ పోకపోతుండే కాబట్టి, అసెంబ్లీ మీరు కండక్ట్ చేయకపోతుండే కాబట్టి ఆ అసెంబ్లీ దగ్గర ఉన్న గ్రిల్స్ మీ ఇంటి ముంగట ఉండే. ఇవాళ అసెంబ్లీ కండక్ట్ అవుతున్నది కాబట్టి, ప్రజా భవన్లు ఎవరు ఉంటలేరు కాబట్టి ఆ గ్రిల్స్ ఇడికేని వచ్చి మళ్ళీ ఇడికి వచ్చినాయి. సింపుల్. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భూస్వామ్యం అనివార్యం. భాగస్వామ్యమా? నాకు భూస్థాపితం అని అన్నట్టు చదివినా నేను. కరెక్ట్. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చే అవకాశం లేదు. కార్యకర్తలు మీరే కొట్లాడండి, మీకు అండగా నేనున్నా. దమ్ముంటే ప్రజా దరఖాస్తులపై శ్వేతపత్రం ఇవ్వండి. ఓటుకు నోటు కేసులో పట్టుకున్నందుకే నాపై రేవంత్కు కక్ష. సీఎం హుందాగా బాధ్యతగా వ్యవహరించాలి కేసీఆర్. మోదీ నా పైన కక్ష, సీఎం రేవంత్ రెడ్డికి నా పైన కక్ష. మళ్ళీ ఎందుకు వేసినాం ఆయనకు శిక్ష? వెనకటికి జనవాడ ఫామ్ హౌస్లో డ్రోన్ లేపంగానే, జనవాడ ఫామ్ హౌజు ఇది జియో నంబర్ 111 జియోలు ఉన్నది, దీనికి పర్మిషన్ లేవు, సత్యం రామలింగరాజు జైలు నుండి ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండు, ఇవన్నీ మీకు అప్పుడు తెలియదా? కోర్టుకు సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పెట్టి మీరు కేసులో అప్పుడు కోర్టుకు మీరు సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పెట్టలేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రేవంత్ రెడ్డి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు హైకోర్టులకు పోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇవ్వొద్దు, బికాస్ దీనికి రెస్పెక్ట్ పంచాయతీ పర్మిషన్స్ ఉన్నాయి, అక్కడ సర్పంచ్ ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి, ఇది సరిపోతుంది అని చెప్పి పర్మిషన్తో నువ్వు ఫామ్ హౌస్ కట్టలేదా? జైల్లో కూర్చున్నోడు ఫామ్ హౌస్ ఎందుకు కడతాడు అన్న ఆలోచన ఆనాడు ఎందుకు రాలేదు? సరే కట్టినోడు పాపం జైల్లోకి మళ్ళీ బయటకు వచ్చినాక ఉన్నాడా? అది కూడా లేడు కదా. పక్కకున్న భూమి సర్వే నెంబర్లో ఇళ్ళకెట్లు వచ్చింది రోడ్డు? ఎన్నో డౌట్లు, కొన్ని జవాబులు దొరుకుతాయి చిత్రగుప్తలా. అంతే. కేసీఆర్ బోరు కొడుతుంది, నేను తీసేస్తుంది పేపర్.